సందేశాన్ని నీ సాక్ష్యం ద్వారా చూపించాలి. అందుకే క్రిస్మస్లో ఆయా ఏరియాలో ఆయా ప్రాంతాల్లో ఎష్కోలు ప్రార్థనా సహవాసం ప్రార్థనాపూర్వకంగా 2-3 ప్రారంభించింది. ఈ రోజుకి సుమారుగా 33 సంవత్సరాలు జరుగుతూ వస్తున్నాయి కార్యక్రమాలు. రాత్రి కూడా జరిగింది కార్యక్రమం. మా ఇంట్లో ఎంతో శ్రమ ఉంది. భయంకరమైన పరిస్థితులు మాకు గత వారం రోజుల నుంచి నుంచోవడమే కానీ కూర్చోవడం తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. చాలా టెన్షన్స్తో ఉన్నాం. అయినా సరే ప్రభు పని, ప్రభు పరిచర్య ఎక్కడ నిర్లక్ష్యం చేయబడకూడదు. ఏమో దారంట వెళ్తున్న ఒక వ్యక్తి అన్నా చాలు దేవుని మాట. ఏంటి ఇక్కడ పాడుతున్నారు పాటని ఒక్క పాటలో ఒక్క మొక్క విన్నా చాలు దేవుని గురించి. ఆ అపార్ట్మెంట్లో ఉన్నవారు